బామ్మది కుంక బస్ మస్తు వచ్చింది. రెండు ఒకటి కాదు. రేణుకా ఎల్లమ్మ తల్లి జగదాంబ లోకమాత పరమేశ్వరు నమస్తే. చుట్టూరు వేసిపోతాము. ఒక్కొక్కసారి గంప నిండా కూడా కొన్ని దగ్గర గంప నిండా కట్టడం కూడా జరుగుతుంది, గంపకి సగం కట్టడం జరుగుతుంది, గంప పైదాకా కూడా ఈ చెదలు కట్టడం జరుగుతుంది అన్నమాట. అంటే మనం ఇల్లు 4 రోజులలో కూలగొట్టగలం 4 అంతరాల బంగ్లా, కానీ అంత తొందరగా కట్టలేం కదా. కానీ అమ్మవారు ఎంత తొందరగా పుట్ట కూలగొట్టి మనం నేలమట్టం చేసినప్పటికీ కూడా అంత పై వరకు అమ్మవారు అంత ఫాస్ట్ కడుతుంది అనమాట. చాలా అద్భుతంగా ఇక్కడ చూడండి అమ్మవారు సాక్షాత్ జగన్మాత. ఇది వినాయకుని లాగుంది, నాగసర్పం లాగుంది అమ్మవారు. అలా వాళ్ళ ఇల్లు అరకతాయి బరకతాయి, ఆయుర ఆరోగ్యమై అష్టైశ్వర్యమై. ఓ చాలుంది ఈడ తొప్పలు పోతుంది. ఓం నమ శివాయ. తర్వాత జల్దీ రావాలి ఇది తీసుకోవడానికి. మళ్ళా ఓకే వస్తేనే వెళ్తుర్లా ఎంత కట్టింది అనేది నా వంట అని కోరుకుంటున్న. వాళ్ళ ఇల్లు బంగారమయం కావాలి, వాళ్ళకి ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, అమ్మ వాళ్ళ ఇంటి లోపల స్వచ్ఛంగా వెలిసి ఉండాలి. ఇప్పటికైతే చాలా స్వచ్ఛవంతురాలు. పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు చూస్తూనే ఉన్నాం. ఆ తల్లి సత్యంతో వాళ్ళు మనం అందరం బాగుండాలి. ఓం నమ శివాయ. పుట్టపుట్టలెల్లమ్మకు ఇంకోటి పుట్టపుట్టలెల్లమ్మకు, భూలోక సుందరికి మాకు, భూలోక సుందరికి జగన్మాతకి లోకమాతకి. బాబుల పై భూషణాలు ఎల్లి ఎల్లమ్మ, పైసలక మాడినావు మాది ఎల్లమ్మ. అగుంబ మూల పట్టే ఎల్లి ఎల్లమ్మ, చెరుపు తూల పట్టే ఎల్లి ఎల్లమ్మ. నువ్వు ఎజరాలు ఎగిరావు మాది ఎల్లమ్మ. ఎల్లి ఎల్లమ్మ, నీ గవ్వు పిల్లలాట ఎల్లి ఎల్లమ్మ. మాది ఎల్లమ్మ కొంచెం వీర కోలాలు 2 ఎల్లి ఎల్లమ్మ. నీకు జోడు కోలాలు మాట మాది ఎల్లమ్మ. తల్లి జోడు కోలాలు మాట దేవి ఎల్లమ్మ. వచ్చినావు ఎల్లి ఎల్లమ్మ. నువ్వు పూజ చేసి అల్లలాయే ఎల్లి ఎల్లమ్మ. బండాలతోటి దేవి ఎల్లమ్మ తల్లి పూజ చేసి అల్లలాయే దేవి ఎల్లమ్మ. పూజలకు ఎల్లలాయే ఎల్లి ఎల్లమ్మ. నీకు పువ్వుల మేలుకోవు మాది ఎల్లమ్మ. పూజలకు ఎల్లలాయే దేవి ఎల్లమ్మ తల్లి పువ్వుల మేలుకోవు దేవి ఎల్లమ్మ. అవులకు పెళ్ళిన కళ్యాణము రామ కళ్యాణము.
ఎల్లమ్మ